సృష్టి కేసులో ఈడీ దూకుడు పెంచింది. డాక్టర్ నమ్రత ఆస్తులను అటాచ్ చేసింది. 50 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. 2014 నుంచి సరోగసీ పేరుతో అక్రమాలు చేస్తున్నట్టు గుర్తించింది. పిల్లలు లేని తల్లిదండ్రులకు సరోగసీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసింది డాక్టర్ నమ్రత. గిరిజన తండాల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి సరోగసీ పేరుతో తల్లిదండ్రులకు అప్పగించింది. అక్రమ సరోగసీ పేరుతో 100 కోట్లు సంపాదించినట్టు ఈడీ గుర్తించింది. సృష్టి కేసులో ఈడీ దూకుడు పెంచింది. డాక్టర్ నమ్రత ఆస్తులను అటాచ్ చేసింది. 50 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, సృష్టి కేసులో ఈడీ దూకుడు పెంచింది చెప్పొచ్చు. గత కొన్ని రోజుల క్రితమే 3 రోజుల పాటు సృష్టి డాక్టర్ నర్మతని 3 రోజుల పాటు కస్టడీలో తీసుకొని విచారించింది. అయితే ఆమె విచారణ సహకరించట్లేదని చెప్పి కోర్టు అనుమతితో ఆమె కస్టడీలో తీసుకొని విచారించి ఆ తర్వాత మళ్ళీ జైలుకు పంపించారు. అయితే సృష్టి కేసులో పెద్ద ఎత్తున హవాలా తవ్వడం, మనీ లాండరింగ్ విషయం జరిగిందనే విషయం కూడా ఇప్పటికే గుర్తించింది. వీళ్ళు 2014 నుంచి కూడా సృష్టి యూనివర్సల్ సెంటర్ పేరుతోటి పెద్ద ఎత్తున సరగోసి చేశామని చెప్పి పిల్లలు లేని తల్లిదండ్రులకు ఏదైతే సరగోసి పిల్లల్ని సృష్టిస్తామని చెప్పి వీళ్ళు పెద్ద ఎత్తున గిరిజన తండాల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసుకుని వచ్చి 3.5 లక్షల నుంచి 5 లక్షల లోపు పిల్లల్ని కొనుగోలు చేసుకొని వచ్చి ఆ పిల్లల్ని సరగోసి చేశామని చెప్పి తల్లిదండ్రులకు అప్పగించి ఆ మేరకు డబ్బులు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఒక్కొక్క సరగోసి పేరెంట్స్ దగ్గర నుంచి దాదాపు 50 నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికీ మొత్తంగా దేశవ్యాప్తంగా 23 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. దీంట్లో అటు వైజాగ్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లేకుండా మిగతా ప్రాంతాల్లో చాలా వరకు కూడా ఈ సృష్టికి సంబంధించిన సెంటర్స్ పెట్టి అక్కడి దగ్గర నుంచి పిల్లల్ని తీసుకువచ్చారు కావచ్చు, లేకుండా సరగోసి పేరుతో డబ్బులు వసూలు చేశారనే విషయం కూడా బయటపడింది. అయితే ఇప్పటికీ ఈ సృష్టి కేసు సంబంధించి